ఒక బుధవారం నాడు మీరు ఈ విధంగా చేశారంటే డబ్బుకు లోటు ఉండదు, అమాంతం ధన సంపాదన పెరుగుతుంది అనంటే బుధవారం నాడు మీరు కొన్ని లవంగాలు అనేవి తీసుకోండి. ఒక 21 లవంగాలు, 54, 108 కావచ్చు. అలా లవంగాలు కొన్ని తీసుకొని మీరు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని గణపతి ముందు చక్కగా వేయండి. మీరు గణపతి ముందు సమర్పించండి. లేదనంటారా కొన్ని లవంగాలు దండలా కట్టి కూడా వేయవచ్చు. గుడిలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు. గణపతికి లవంగాల దండ కూడా వేయటం దృష్టి దోషం పోతుంది. దీనివల్ల ఏంటయ్యా అనంటే నరదృష్టి పోతుంది. ఒక బుధవారం నాడు గణపతికి మీరు మీ ఇంట్లో అన్నా చేయండి, లేదా దేవాలయంలో అయినా సరే ఒక 108 లవంగాలు ఇలా దండగా గుచ్చండి లేదా కట్టండి. అలా కూడా చేస్తే దిష్టి అనేది పోతుంది నాన్న. ఈ 2025లో మీరు అనుకున్నది సాధించలేక కష్టాలు ఎక్కువగా అయ్యి సంపాదించిన డబ్బు సరిపోక మీలో మీరే బాధపడుతూ మదన పడిపోతూ ఉండవచ్చు. బహుశా నిజంగానే మీ జాతకంలో గనక దోషాలు అనేవి ఉంటే ఏదైనా సరే మనం అనుకున్నది పూర్తి చెయ్యలేకపోయి ఉంటే సరే ఇప్పుడైనా సరే కనీసం ఈ 2026వ సంవత్సరంలో అయినా సరే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలి అని చెప్పి అనుకునేవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వ్యక్తిగతంగా జాతకము అనేది పరిశీలన చేయించుకోవటం చాలా చాలా అవసరము. ఈ స్క్రీన్ మీద కింద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు.